హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి టీచర్ల ప్రమోషన్లపై అయోమయం, టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై తొలగని అనుమానాలు అంటూ సో ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఒకే లెవెల్ పోస్టులకు టెట్ క్వాలిఫై అవసరం లేదంటున్న టీచర్లు, ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్ కంపల్సరీ అంటున్న విద్యాశాఖ. దీనిపై మరోసారి స్పష్టత కోరుతూ ఎన్సిటిఈకి విద్యాశాఖ లేఖ అంటూ వెలుగు పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. టీచర్ల ప్రమోషన్లకు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై ఇంకా అయోమయం నెలకొంది. ప్రధానంగా హెడ్ మాస్టర్ పోస్టులతో పాటు లాంగ్వేజీ పండిట్లకు చెందినటువంటి ప్రమోషన్ల అంశంపై కూడా క్లారిటీ రావడం లేదు. అయితే ఒకే స్కూల్ లెవెల్ ప్రమోషన్ పోస్టులకు టెట్ అవసరం లేదని టీచర్ల సంఘాలు చెప్తూ ఉండగా, ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అని ఎన్సిటిఈ రూల్స్ చెప్తున్నాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో మరింత స్పష్టత కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్కు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా 2010లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అంశం తెరమీదికి వచ్చింది. ఇందులో భాగంగా కొత్త రూల్స్తో పాటు ప్రమోషన్లకు టెట్ అమలు చేయాలని ఎన్సిటిఈ పేర్కొంది. అయితే రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లకు మాత్రం ప్రభుత్వాల నుంచి పర్మిషన్లు తీసుకుంటూ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తూ వచ్చారు. ప్రమోషన్లలోనూ టెట్ను అమలు చేయాలని కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఇటీవల టెట్ నోటిఫికేషన్ వేయడంతో టీచర్లు కూడా టెట్ రాయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే దీంట్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని టీచర్ల సంఘాల నేతలు చెప్తున్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఎస్జిటి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, ఇంకా ఎస్జిటి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు ప్రైమరీ లెవెల్ పోస్టులు. దీనితో ఎస్జిటి టీచర్లు పిఎస్హెచ్ఎంగా ప్రమోషన్లు పొందేందుకు టెట్ అవసరం లేదనే వాదనలు ఉన్నాయి. టెట్ నిబంధన అమల్లోకి రాకముందే రిక్రూట్ అయిన ఎస్జిటిలకు కూడా టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలా లేదా అనే అయోమయం అనేది నెలకొంది. మరోవైపు స్కూల్ అసిస్టెంట్, గెస్టెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు అప్పర్ ప్రైమరీ, సెకండరీ లెవెల్ పోస్టులుగా ఉన్నాయి. దీనితో జిహెచ్ఎం పోస్టుకు టెట్ క్వాలిఫై అవసరమా లేదా అనే దానిపై కూడా కొంత స్పష్టత కరువైంది. దీంతో పాటు లాంగ్వేజీ పండిట్లను అప్పర్ ప్రైమరీ లెవెల్ కోసం రిక్రూట్ చేశారు. వీరికి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై అవసరమా అనే సందేహం టీచర్లలో నెలకొంది. టీచర్ల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో మరోసారి వీటిపై స్పష్టత కోసం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన ఇటీవల ఎన్సిటిఈకి లేఖ రాశారు. కాగా తెలంగాణ నుంచి లేవనెత్తిన అనుమానాలపై 1-2 రోజుల్లో స్పష్టత ఇస్తామని ఎన్సిటిఈ పెద్దలు చెప్పినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెలుగుతో చెప్పారు. ఎన్సిటిఈ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ప్రమోషన్లు ఇస్తామని తెలిపారు అటు. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం టీచర్లు ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కు ప్రమోషన్ పొందాలంటే ఆ లెవెల్కు సంబంధించిన అర్హతలు ఉండాలని పేర్కొన్నారు. దీనిని టీచర్లు, అధికారులు వారికి అనుగుణంగా మార్చుకుంటున్నారు. దీంతో అందరిలో అయోమయం నెలకొంది. ఎన్సిటిఈ ఉత్తర్వులు 2014 ప్రకారం స్కూల్ను ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ లేదా హై స్కూల్, ఇంకా సీనియర్ సెకండరీ లేదా ఇంటర్ ఇలా 5 లెవెల్స్గా మార్చారు. ప్రస్తుతం విద్యా హక్కు చట్టం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే వర్తిస్తోంది. దీని ప్రకారం ఆయా లెవెల్స్లో పనిచేసే టీచర్లకు మాత్రమే వర్తించనున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొందని టీచర్లు చెప్తున్నారు అంటూ. సో ఈ విధంగా అయితే రావడం జరిగింది. టీచర్ల ప్రమోషన్లపై అయోమయం, టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై తొలగని అనుమానాలు అంటూ. థ్యాంక్ యూ.